చేస్తుంటారు. ఈ సమయంలో శమీ వృక్షం, భారతీయ సంస్కృతిలో దేవతా వృక్షములు కొన్ని ఉన్నాయి. అందులో శమి అగ్నిగర్భ, అది యజ్ఞ వృక్షంగా చెప్పబడుతుంది. అగ్నిగర్భ అయినటువంటి ఆ శమిని ఆరాధన చేస్తే సర్వదేవతల్ని ఆరాధన చేసినట్లే. అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్య చ దుస్వప్న నాశనీం ధన్య ప్రపద్యేహం శమీం శుభ. ఇది శమీ పూజా మంత్రం అండి. అందుకే మరొక్కసారి చెప్పుకుందాం. అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్య చ దుస్వప్న నాశనీ ధన్య ప్రపద్యేహం శమీం శుభ. ఇది శమీ పూజా మంత్రము అంటారు. ఈ పూజా మంత్రంతోనే మొత్తంగా శమీ పూజ చేయవచ్చు. పూర్వం రోజుల్లో ఏంటంటే ఆ పల్లెల్లోనూ వాళ్ళు ఉన్న చోట్లో ఆ పొలిమేరల దగ్గరికి వచ్చి అక్కడ ఈశాన్యం వైపు ఉన్నటువంటి శమీ వృక్షాన్ని పూజించాలని ఒక పద్ధతి ఉంది. కానీ ఎక్కడ శమీ వృక్షం లభించినా పూజ చేయవచ్చు అని దీనిలో తెలుసుకోవాల్సింది. మమ దుష్కృత అమంగళ నిరసనార్థం యాత్రాయా విజయార్థం శమీ పూజన కరిష్యే అని సంకల్పించి శమీ వృక్షాన్ని ఆరాధించాలి అని చెప్పారు. ఈ శమీ వృక్షం ఆరాధించిన తర్వాత అక్కడ ఆ శమీ వృక్షపు మట్టి చాలా పవిత్రమైనది. అక్షతాలతో వృక్షాన్ని ఆరాధించిన తర్వాత ఆ మట్టిని కొంచెం తీసుకుని ఒక చక్కగా ఉత్సవంలా ఇంటికి తీసుకొచ్చి దాన్ని నీరాజనం ఇచ్చి ఆరాధించాలి అని చెప్తూ ధర్మశాస్త్రం చెప్తున్నది. గృహీత్వా సాక్షతా మార్ద్రాం శమీ మూలగతాం మృదం గీత వాదిత్ర నిర్ఘోషై ఆనయేత్ స్వగృహం ప్రతి తతో భూషణ వస్త్రాది ధారయేత్ స్వజనై సహ నీరాజ్యమానః పుణ్యాభిః యువతీభిః సుమంగళం. ఒక విధంగా ఈ శమీ పూజ అనేటువంటిది ఒక ఉత్సవం, సమూహంగా చేసే ఉత్సవం. అందరూ కలిసి చేసుకుంటారు. ఊరంతా కలిసో లేదా వీధంతా కలిసో లేదా బంధువులందరూ కలిసి చేయవచ్చు. ముఖ్యంగా పాలకుడైనటువంటి వాడు శమీ పూజ చేయడం దేశ క్షేమం కోసం, అధర్మాలు అదేవిధంగా ధర్మశత్రువులు దెబ్బతినడం కోసం చాలా అవసరం అని చెప్పారు. అతను కూడా రాజు మంగళ ద్రవ్యములతో వెళ్ళి మంగళకరమైన వాద్యాలతో కూడా వెళ్ళి శమీ పూజ చేయాలి అని చెప్తూ ఆ శమీ పూజ అనంతరం ఆ వృక్షం అంతమునందు అంటే ఆ మొదల్లోనూ అక్షరంతో కూడినటువంటి తడిసిన మృత్తిక తీసుకుని ఒక పాత్రలో ఉంచి గీతవాద్యాలతో ఇంటికి తెచ్చి స్వజనులతో అంటే తన వారితో కలిసి పూజించి పుణ్యస్త్రీల చేత మంగళ నీరాజనాలు అందించాలి అని కూడా చెప్తున్నారు. పైగా ఆ తెచ్చినటువంటి వారు కూడా పుణ్యస్త్రీల చేత నీరాజనం పొందడం మంచిది అంటూ ఆ శమీ పూజా విధానంలో ఒక ముఖ్యమైన అంశాన్ని ధర్మశాస్త్రం అని చెప్తుంది. శమీ శమయతే పాపం శమీ లోహిత కంటక ధరిత్ర్యర్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమాన యాత్రాయాం యథాకాలం సుఖం మయ తత్ర నిర్విఘ్నకర్తృత్వం భవ శ్రీరామ పూజితే అనేటువంటి ఒక మంత్రం కూడా శమీ పూజలో కనబడుతున్నది. అంటే విజయదశమికి రామాయణ భారత రెండింటికి ప్రాధాన్యం కనబడుతుంది. అంటే రామాయణ భారత ఇతివృత్తాలు ఈ దేశంతో ముడిపడి ఉన్నాయి. విరాట పర్వం చాలా విశేషంగా అందరూ పారాయణ చేస్తుంటారు. విరాట పర్వంలో గొప్ప అంశం ఉత్తర గోగ్రహణం. ఆ ఉత్తర గోగ్రహణం, విరాట పర్వం ఇదంతా శక్తివంతమైనది. ఎందుకైనది అంటే దాని కథా సంవిధానం అంతా కూడా విజయవంతమైనటువంటి ఘట్టాలతో ఉంటుంది. అందుకే భారతంలో ఒక భాగమైన దానికి ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ విరాట పర్వంలో మొత్తం పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు శమీ వృక్షం పైనే తమ తమ దివ్యాయుధాలు పెట్టి ఉంచుతారు. దేవతల రక్షణ, వారి యొక్క ధర్మశక్తి రక్షణ చేత అది ఇతరులకు గోచరం కాదు. చివరకు ఉత్తర గోగ్రహణ కాలంలో అర్జునుడు వెళ్ళి అక్కడ ఉత్తరుడి చేత ఆ మూటను విప్పి తన గాంధీవాన్ని స్వీకరిస్తాడు. ఆ రోజు విజయదశమి అంటూ చెప్తున్నాయి శాస్త్రాలు. ఆ శమీ వృక్షం పూజించి తాను ఆ దివ్యమైనటువంటి గాంధీవాన్ని ధరించినట్టు, విజయం సాధించినట్టు కనబడుతుంది. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా అమ్మవారిని నవరాత్రుల్లో పూజించడం, శమీ పూజ చేయడం చేశారని పురాణం చెప్తున్నటువంటి అంశం. అలాంటి శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి శ్లోకం కూడా చాలా ప్రసిద్ధిగా ఉంది. ఇది శమీ పూజతో ఉన్నటువంటి అంశం. పైగా శమీ పూజ దగ్గర ఆరాధించవలసినది ఏమిటి అంటే అక్కడ అపరాజితాదేవిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్తున్నది. అది కూడా జయా విజయ సమేత అయినటువంటి అపరాజితని ఆరాధించే విధానం ఒక ప్రక్రియ ఉంది. అది మమ సకుటుంబస్య క్షేమ సిద్ధ్యర్థం అపరాజితా పూజను కరిష్యే. ఇది ఎలా చేయాలంటే ఆ శమీ పూజ చేసేటప్పుడు ఆ వృక్షానికి సమీప ప్రాంతంలో ఈశాన్యంలో శుచి ప్రదేశంలో భూమిని అలికి చందనాదులు పసుపు కుంకాలతో అష్టదళ పద్మం లిఖించి దాని అపరాజితాన్ని ఆరాధించాలి అని చెప్పారు. శ్రీ అపరాజితాయై నమః అనే మంత్రంతో ఆరాధించడం ప్రధానమైన అంశం.
ఆరాధించి క్రియాశక్త్యై నమః, మాయాయై నమః, అపరాజితాయై నమః, జయాయై నమః, విజయాయై నమః ఈ నామమంత్రాలతో షోడశోపచార పూజ చేయాలి. ఇది అందరూ చేయవచ్చు. ఇమాం పూజాం మయా దేవి యథాశక్తి నివేదితాం రక్షార్థంతు సమాదాయ వ్రజస్వస్థానముత్తమం అని చివరికి ఈ పూజను పరిసమాప్తి చేయాలి. హారేణ విచిత్రేణ భాస్వత్ కనక మేఖల అపరాజిత భద్రరత కరోతు విజయం మమ. ఇది అపరాజిత మంత్రం అండి. ఇది కేవలం ఈ సమయంలోనే కాకుండా సర్వకాలాల్లోనూ జపించుకోవచ్చు. విజయదశమి నాడు సాయంకాలం శమీవృక్ష సమీపంలో అమ్మవారిని పూజించి ధ్యానించి ఈ మంత్రం జపించడం ప్రతివారు చేయొచ్చు. హారేణతు విచిత్రేణ భాస్వత్ కనక మేఖల అపరాజిత భద్రరత కరోతు విజయం మమ అనే మంత్రంతో పూజించాలని చెప్పారు. మంగళకారిణైనటువంటి అపరాజితాదేవి విజయాన్ని ప్రసాదిస్తుంది అనేది ఈ మంత్రం యొక్క పరమార్థం. మన తెలుగునాట కనకదుర్గా మందిరంలోను, అదేవిధంగా ఓరుగల్లో భద్రకాళీదేవి ఇత్యాది ఆలయాల్లో జరుగుతున్న ఉత్సవాలు పరిసమాప్తిని పొందుతాయి. శ్రవణాంతే విసర్జేత్ అన్నారు కనుక శ్రవణ నక్షత్రంతో పూజకు ఉద్వాసన జరుగుతుంది. 9 రోజుల పూజ ఉద్వాసన అవుతుంది. పైగా అనేక చోట్ల ఆలయాల్లో అమ్మవారిని అనేక రకాలుగా ఆరాధన చేస్తుంటారు. వారు ఈ 9 రోజుల పూజని ఇవాళ పరిపూర్ణం చేసుకుంటారు. హోమాలు చేసేవారు కూడా పూర్ణాహుతులు మొదలైన సమర్పించుకుని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. భారతదేశం అంతా ఆసేతు సీతాచలం అనేక ఆలయాల్లో అనేక ఉపాసనా స్థలాలలో జరిగినటువంటి శరన్నవరాత్రుల యొక్క శక్తి భారతదేశానికి శక్తిని ప్రసాదించుగాక. అంతుపట్టినటువంటి రోగములు అతి త్వరలో నశించుగాక. అందరూ ఆరోగ్యవంతులై సౌమనస్యంగా సామరస్య భావంతో ఉంటూ వర్ధిల్లుదురుగాక.